Open your eyes with your smile. Beautiful. Yes, welcome back. Yes, Janvi. ఎలా అనిపించింది గుడ్ ఈరోజు? మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ డియర్. టెల్ మీ. బాక్స్ లోకి వెళ్ళినప్పుడు నాకు రోజ్ ఫ్లవర్స్ స్మెల్ వచ్చింది మ్యామ్. ఆహా, డివైన్ కి రోజ్ కనెక్ట్ ఫ్లవర్స్. అయ్యారు. ఎస్ మ్యామ్. అండ్ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మ్యామ్. 3 months ముందు చెక్ చేయించినప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. అండ్ టాబ్లెట్స్ వాడాను. పర్ఫెక్ట్ గా వస్తుంది, బట్ ఒక్కొక్కసారి పెయిన్ అనిపిస్తుంది. ఓకే. బట్ ఈ రోజు క్లీనింగ్ చేసేటప్పుడు లైట్ గా పెయిన్ వచ్చింది మ్యామ్. లోవర్ స్టమక్ దగ్గర చాలా పెయిన్ వచ్చింది. ఒక 2 ఓకే. minutes కి లైట్ గానే పెయిన్ ఉన్నింది. తర్వాత పెరుగుతూ లాస్ట్ లో డివైన్ వైట్ లైట్ వచ్చినప్పుడు పూర్తిగా తగ్గిపోయింది మ్యామ్. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ పెయిన్ అనేది తగ్గుతుందా, పెరుగుతుందా, అసలు ఉందా లేదా అని చెక్ చేశాను. లాస్ట్ వైట్ లైట్ వచ్చినప్పుడు తగ్గుతూ ఒక్కసారిగా క్లియర్ అయింది మ్యామ్. బ్యూటిఫుల్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ డియర్. సో హ్యాపీ. ఐఎమ్ గూస్ బంప్ వస్తుంది when I listen to you. ఫోకస్ చేస్తానని చెప్పాను కదా. చాలా ఫోకస్ బ్యూటిఫుల్ డియర్. చేశాను మ్యామ్. అది ఫోకస్, చాలా పెద్ద ఫోకస్. ప్రాబ్లం కదా మ్యామ్. యూ ఫ్యూచర్ లో కెన్ కూడా డూ ఇట్. చాలా ప్రాబ్లం అవుతుంది. సో యూ కెన్ డూ అందుకని ఇట్. క్రియేట్ చేసుకున్నాను మ్యామ్. ఎక్సలెంట్. యూ కెన్ డూ ఇట్ డియర్. ఎస్ యూ మ్యామ్. కెన్ డూ ఇట్. ఓకే, స్ట్రాంగ్లీ ఓకే బిలీవ్ ఇన్ మ్యామ్. యువర్ సెల్ఫ్. ఐ హెల్ప్ యూ. యూ కెన్ డూ ఇట్. క్లియర్ చేసుకుంటాము. కంప్లీట్ గా 100% క్లియర్ అయిపోతుంది. ఓకే. థ్యాంక్ Today యూ I మ్యామ్. just want you to come dear. Look into lot of orange color thing. ఏమైనా చేతిలో కూడా పెట్టుకోవచ్చు. ఓకే బట్టలో, మ్యామ్. పేపర్, అది ఇది ఏమో ఉండొచ్చు. బట్ మీ ఫోకస్ హోల్ డే ఆరెంజ్ కలర్ లో ఉండండి. ఓకే మ్యామ్. ఒక క్యారెట్ తినండి. ఇమాజిన్ దట్ యూ ఇంక్లూడ్ ద క్యారెట్ ఇన్ కుకింగ్ ఆర్ ఎనీథింగ్. ఓకే. ఓకే మ్యామ్. ఆరెంజ్ కలర్ అండ్ ఒక ఆరెంజ్ తినండి. ఆరెంజ్ ఆర్ ఓకే మ్యామ్. పపాయ, ఓకే. ఎనీథింగ్ ఆరెంజ్ కలర్. ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్ ఇంక్లూడ్ చేసుకోండి ఇలాగ. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. ఓకే డియర్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ. Lots and థ్యాంక్ యూ మ్యామ్. lots of love from me. థ్యాంక్ యూ మ్యామ్. Take care. Have a blessed day. Bye bye. You can leave. బాయ్ మ్యామ్. Yeah. Have a great day. Yes. Shilpa. చెప్పండి. నమస్తే అమ్మా. Tell me dear. స్టార్టింగ్ లో ఆరెంజ్ కలర్ అన్నారు కదా, తొందరగా నాకు 2-3 minutes అసలు నేను కనెక్ట్ కాలేదు. నాకు ఎవరో ఇక్కడ వచ్చి నిల్చుకొని కాళ్ళు రఫ్ చేసి లోపలికి వచ్చినట్టు అనిపించింది. నాకు ఫుల్ బ్లాక్ కలర్ లో పవర్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చినట్టు అనిపించింది. మీరు మళ్ళా స్టార్ట్ చేస్తూ 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 నా బాడీ చాలా బాగా షేక్ అయిందమ్మా. షేక్ అయ్యి లోపల నుంచి బయటికి ఆరెంజ్ కలర్ లాగా వచ్చింది. అప్పుడు ఇట్లా పెటల్స్ లాగా రిమూవ్ అయినాయి. ఆరెంజ్ కలర్ పెటల్స్ అన్ని ఇట్లా ఓపెన్ అయినట్టు అనిపించింది నాకు. నాకు అలాగే ఎందుకు అనిపించిందో తెలీదు, కానీ బాగా మీరు వాటర్ డ్రాప్ ఉంది చూడండి అన్నప్పుడు నాకు ఆ ఫ్లోయింగ్ లో పెటల్స్ లోపల వాటర్ డ్రాప్ బాగా తిరుగుతుంది కనిపించిందమ్మా నాకు. Very nice. అలా అలా కనిపించింది. తర్వాత చాలా హీల్ అనిపించింది. చాలా ఈ స్టమక్ లో పెయిన్ అనిపించినట్టు ఇట్లా వచ్చి మళ్ళా స్టాప్ అయిపోయింది అక్కడ. ఇంకా ఏది నా బాడీ షేక్ అయినప్పుడు వచ్చినప్పుడు పెయిన్, మళ్ళీ ఆ పెటల్స్ చూసినప్పుడు ఆ పెయిన్ అంతా వెళ్ళిపోయిందమ్మా. పెయిన్ లేకున్నట్టు ఏం లేదు, ఫ్రీగా హ్యాపీగా ఉన్నానమ్మా. నాకు బాగా అనిపించింది. Excellent. Excellent. సెల్ఫ్ లవ్ Yeah, చేసుకున్నప్పుడు నాకు ఇంకా అస్సలు ఆగటం లేదు. వెరీ టచింగ్ కదా. ఇట్ వాస్ వెరీ టచింగ్ కదా. మనం మీరు అన్నారు కదా, ఎప్పుడైనా కానీ మనం ప్రేయర్ లో కూర్చున్నప్పుడు సెల్ఫ్ ఎవరికైనా ఇయ్యాలంటే ఇచ్చేస్తాం, కానీ మన లవ్ మనం చేసుకోలేదు కదా అనిపించింది. చేసుకోవాలి కదా. ఇస్ ఇట్ ఇంపార్టెంట్? వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. నాకు కూడా దిస్ బాడీ ఈస్ దేర్ ఫర్ సోల్. సోల్ కోసం ఈ బాడీ ఉంది. దీన్ని మనం చూసుకోవాలి. అదే దీన్ని కాపాడేది. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ. వీ హ్యావ్ టు లవ్. వీ హ్యావ్ టు కీప్ ఇట్ హెల్తీ. ఇవన్నీ మన పని. వీ డిడ్ నో. ఇంతవరకు మనకు తెలియదు, అర్థం కాలేదు. ఏమో బాడీ ఉంది, ఏమో ఉంది, ఉంటాము అంతే. నో,
ఇది ఉండేది మన సోల్ కోసం. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ కంప్లీట్లీ. రిలాక్స్ డియర్, డోంట్ Thank స్టాప్ you ఫ్రెండ్, so much. just relax. Divine Okay. blessings to you. Have a blessed day. Yes, Vijay garu. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. Very good morning, sir. చెప్పండి, ఎలా ఇది అనిపించింది? చాలా చాలా బాగుందండి. చాలా కొత్తగా ఉంది ఈరోజు. సెల్ఫ్ లవ్ అన్నది చాలా రియలైజేషన్ గా వచ్చిందండి. ఇప్పటి వరకు నేను నేనుగా ఎప్పుడు సెల్ఫ్ లవ్ చేసుకోలేదు. ఈ రోజు చాలా రియలైజేషన్ గా, చాలా వైబ్రెంట్ గా ఒక కొత్త అది నా సబ్జెక్ట్ వచ్చింది. చాలా నేను మార్పు వస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. సెల్ఫ్ లవ్ అన్నది ఫీల్ నేను అయ్యారా? ఇప్పటివరకు మీ చేసుకోలేదు. సెల్ఫ్ కి ఫుల్ కనెక్ట్ అయ్యారా? ఫీల్ అయ్యారా? ఆ, మీరు ఇలా చాలా ఈజీ చేసుకోవాలి. అయ్యింది. ఓకే, ఇలాగా ఓకే ఓకే. టచ్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ చూడండి. అండి. ఎనీథింగ్ ఇస్ ఓకే, ఓకే యువర్ కంఫర్ట్. బట్ టచ్ ఓకే ఓకే. చేసి చూడండి. ఆ చా- చా- feeling చాలా మిమ్మల్ని బాగుందండి. కనెక్ట్ చేస్తుంది. చాలా కొత్తగా ఉంది. చాలా బాగుందండి. చాలా ఒక్కొక్క చక్ర చాలా చేసే పని వైబ్రెంట్ గా. ఎనర్జీ బాగా ఉందండి ఈరోజు. బాగా ప్రశాంతంగా, మరి టైం ఏదో కానీ చాలా ప్రశాంతంగా, మీకు మాకు చాలా కనెక్టివిటీ బాగుందండి. చాలా హెవీ ఎనర్జీ ఉంది. ఇలా ఎప్పుడు ఫ్లో అవ్వాలని నాకు అనిపిస్తుంది. అది ఉంటే చాలా మాత్రమే బాగుంది. హీలింగ్ జరిగేదండి. అలా ఉంటే మ్మ్. మాత్రం హీలింగ్ జరుగుతుంది. కనెక్ట్ చాలా అవ్వాలి చాలా మనం. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా డివైన్ నేను ఎంజాయ్ చేశాను. చాలా ఎంజాయ్ చేశాను ఈ రోజు అయితే. వెరీ నైస్, వెరీ ఇది నైస్. చాలా చాలా కొత్తగా ఉంది. చాలా అప్పుడప్పుడు ఒక చెయ్యి టచ్ చేసి చూడండి, ఐ లవ్ యూ చెప్పండి. మీకు ఎంత ఆనందంగా ఉంటారు చూడండి. ఒక్కొక్క బాడీ చాలా పార్ట్ ఉంది. ఇప్పుడు ఫీల్ ఆ, అవుతారు. చాలా ఓకే, ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. ఎస్, జయలలిత గారు నమస్తే. చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు? రోజు అంటే మామూలుగా కొంచెం ఎనర్జీ పరంగా కొంచెం ఉంటుంది, కానీ ఫ్లోయింగ్ అయితే తెలుస్తలేదు కానండి. కొంచెం ఎనర్జీ పరంగా మనం కొంచెం ఉంటుందండి. ఓకే, ఇంకా మీరు కనెక్ట్ కాలేదు అంటున్నారా? అవునండి. వెయిట్ చేయండి. మీ బాడీకి అర్థం, మైండ్కి అర్థం చేపించాలి మనం. ఓకే, స్లోలీ నిదానంగా ఒప్పుకుంటుంది. ఒక్కసారి అది కనెక్ట్ అయితే అన్ని మీకు మంచిది జరుగుతుంది. డోంట్ వరీ. శ్రీనివాస్, ప్లీజ్ హెల్ప్ హర్ అవుట్, గివ్ హర్ లిటిల్ కాన్ఫిడెన్స్. షూర్ షూర్. జయలలిత గారు, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమైనా ఫీల్ అవద్దు. కళ్ళు మూసుకోండి. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. నేను చెప్తాను, మీకు కనపడేలా చెప్పండి. రెడ్ కలర్, కళ్ళు మూసుకోండి. రెడ్ కలర్ కనిపించిందా? లేదండి. రెడ్ కలర్. శిల్ప రెడ్ కలర్ దుప్పట్టా వేసుకొని ఉన్నారు చూడండి. ఓకే, గ్రీన్ కలర్, కళ్ళు మూసుకోండి. కనిపించిందా? పోనీ 500 రూపీస్ నోట్, కళ్ళు మూసుకోండి. చూడకుండా కళ్ళు మూసుకోండి. 500 రూపీస్ నోట్ కనిపించిందా? పోనీ వైట్ రైస్, జయలలిత గారు కనిపించిందండి. ఎందుకు కనిపించిందండి? వైట్ రైస్ కనపడకూడదు కదా. అంటే మనం అక్కడ వైట్ రైస్ అనేది అక్కడ ఊహించుకున్నాము. అయితే చాలా సింపుల్ అని జయలలిత గారు. మనకి వైట్ రైస్ మీరు రోజు వంట చేస్తారు కానీ మీకు కళ్ళు మూసుకుంటే కనిపించింది. అంటే నోటు కూడా తెలుస్తుంది, కాకపోతే మనకి ఎదురుగుండా కనిపించింది అనేటప్పటికి నాకు ఇది అది మనకి ఆల్రెడీ లేదండి. మనకి వాడు జయలలిత సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. వాడు కనిపిస్తే అన్ని కనిపిస్తాయి. అంటే మనం అంటే మీరు కొత్త అండి. ఊహించుకోండి. అంటే మీరు జస్ట్ ఇప్పుడే వచ్చారు. మన సెషన్లో ఉన్న విజయ్ గారు కానీ, శిల్ప గారు కానీ, ఈ అమ్మాయిని చూస్తారు జాహ్నవి గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ 2 months కంటిన్యూ అవుతున్నారు. అందువల్ల వాళ్ళు ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతున్నారు. మీరు వచ్చి జస్ట్ 2 days అయింది. మీరు ఏంటంటే నేను అట్రాక్ట్ అవ్వలేదు అనుకోవద్దు.
నేను కూడా కంటతో అనుకున్నాను, ఆటోమేటిక్ కనిపిస్తాయి. సింపుల్ లాజిక్ అండి. మనం రోడ్డు మీద నడుచుకెళ్తున్నప్పుడు మన రోడ్డు ఉంటుంది, ఎలా కనపడుతుంది? తార్ రోడ్డు కనపడుతుంది, కనపడదా? కనిపిస్తుందండి. అది అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది తార్ రోడ్డు, అంత కనిపిస్తుంది. స్ట్రాంగ్ అయిన రోడ్డు కూడా ఏమవుతుంది వర్షాకాలంలో? గోతులు పడతాయి పడవా? పడతాయండి. ఎందుకు పడతాయండి? రోడ్డు పార్పులా, వాటర్ పార్పులా? నీరు నిల్వ ఉండాలి, తార్ రోడ్డు కూడా గుంతలు పడిపోతుందండి. అవునా? అవునండి. వాటర్ పవర్ఫుల్ అక్కడ. ఎస్, ఈవెన్ సేమ్ వే విజయలక్ష్మి హీలింగ్ పవర్ఫుల్ అండి. అది మీ సబ్కాన్ కూడా వెళ్ళిపోద్ది. మీరు డైలీ సెషన్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే మీకు ఒక రోజు కొత్త ఉంటుంది, 2 రోజులు కొత్త ఉంటుంది. కానీ 21 days అయ్యే లోపల యాజ్ లేదు పాసిబుల్. ఎందుకంటే మీరు ఆల్రెడీ 40+ కాబట్టి చాలా ఫాస్ట్గా మీరు 21 days ఎనీ టైం మీ కంట అయిపోతుంది. మీరు చెప్తారు షేరింగ్. కానీ నా కనెక్ట్ అవ్వట్లేదు అనుకో విషయం మర్చిపోండి. మీరు కూర్చొని చాలా ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది, మీకు జరుగుతుంది హీలింగ్. కాదా మీరు నోటీస్ చేయట్లేదు. మీరు యాజ్ లేకపోతే నోటీస్ చేస్తారు, 100% మీకు తెలుస్తుంది కదా. ఓకేనండి, సింపుల్. ఇప్పుడు ఈ రోజు సెల్ఫ్ లవ్ గురించి చెప్పారు కదా. ఈ రోజు సెల్ఫ్ లవ్ అంటే మనం ప్రేమించుకోవాలండి. చేస్తున్నాం మనం ఆ పని? చేయట్లేదు. ఏం చేస్తాం? పొద్దు లేచిన నుంచి వంట చేసుకోవడం, పిల్లలు కట్టుకోవడం, 3 కట్టుకోవడం, అంతే. ఇంటి పనులు, వంట పనులు, అంతే. ఆడవాళ్ళ డ్యూటీలు అవి. మగవాళ్ళ డ్యూటీలు ఎంతసేపు నా కొడుకు, నా కూతురు, నా పిల్లలు ఇదే. మరి మీరు లవ్ చేసుకోలేరా? లేదు కదా. మరి వాళ్ళ కోసం ఈరోజు బతికాలిగా. అందరూ మిమ్మల్ని లవ్ చేసుకుంటే ఇప్పుడు అందరూ మిమ్మల్ని లవ్ చేస్తారు. దానికి మీరు ఏం చేయాలి? సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఈ రోజు ఇప్పుడు మీ ఇంట్లో నైట్ ఉన్నారు, సండే. అందరికీ వండుతారు, ఇంట్లో అందరికీ వండి పెడతారు, టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, అన్ని పెడతారు. మీకు ఎక్కడ ఉంటుంది? అదే సండే మీరు ఇంట్లో వంట చేయడం మానేసి శుభ్రంగా పడిచలు కట్టుకొని కారు వేసుకొని ఫ్యాన్ మొత్తం రెస్టారెంట్ తినేసి మ్యాట్ని సినిమా చూసేసి సాయంత్రం ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చి ఎంత హ్యాపీగా ఉంటుంది. సో అది మనకి హ్యాపీనెస్ ఇస్తారు. మన మైండ్కి ఏదైతే నచ్చితే అది మీరు హ్యాపీనెస్ మీరు ఫీల్ అవ్వాలి. అదే మీకు సెల్ఫ్ లవ్ అంటే. కొంతమందికి బుక్స్ అయితే హ్యాపీనెస్ వస్తుంది, కొంతమందికి టీవీ చూస్తే హ్యాపీనెస్. అలా మీకు ఎంత పని ఉన్నా సరే డైలీ 1 hour కన్నా మీకోసం మీరు కేటాయించుకోండి. కొందరికి సీరియస్ చూడండి ఇష్టం, కొందరికి వాకింగ్ చేయడం ఇష్టం, కొందరికి ఎవరితో మాట్లాడడం ఇష్టం. మీ అమ్మగారితో మాట్లాడండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఇష్టంతో మాట్లాడండి. అలా మనకి ఏజ్ ఇష్టం చేస్తే అదొక భాగం చేసుకుంటే అప్పుడు మీకు లైఫ్ రొటీన్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అలా మీరు చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి చెప్పింది జాహ్నవి, పీసీఓడి అని. పీసీఓడి అంటే పీసీఓడి నీటి పొడగలు అండి. అది చాలా పెద్ద ప్రాబ్లం లేడీస్కి. ఆ పీసీఓడి అయితే మినిమం 1 year or 2 years ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది క్లియర్ అవుతే పిల్లలు పుట్టరండి. పిల్లలు పుట్టబడే కారణం మెయిన్ కారణం పీసీఓడి. ఆ ప్రాబ్లం చాలా మంది లేడీస్ సఫర్ అవుతున్నారు. దానికి ఏతో సంబంధం లేదు. ఎందుకు వస్తుందంటే అది సరైన ఫుడ్ లేక. కానీ అది క్లియర్ చేసుకోవచ్చు. మన బయట ట్రీట్మెంట్ చేసుకుంటే 2 years 1 year పడుతుంది. లక్కీగా అమ్మాయి సెషన్లోకి వచ్చింది కాబట్టి ఆల్రెడీ రిపోర్ట్ చేసుకుంది. ఇంకో 2 months తర్వాత 1 month తర్వాత మళ్ళీ రిపోర్ట్ చెక్ చేసుకుంటే మళ్ళీ సెషన్ కంట్రోల్ ఆటోమేటిక్ అమ్మాయి తగ్గిపోతుంది వితౌట్ మెడిసిన్. మీరు హీల్ అవుతారు. ఫీలింగ్ అంటే జస్ట్ ఫీలింగ్ అండి. మీరు హార్ట్ఫుల్ ఫీల్ అవ్వండి, సక్సెస్ అయిపోతారు. ఇక్కడ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ఇటువంటి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుందండి. ఇక్కడ సొల్యూషన్ అది ఎక్కడ సొల్యూషన్ రాదు. అంత పవర్ఫుల్ హీలింగ్ ఇది. మీరు నమ్మి హార్ట్ఫుల్ చేస్తే మీరు 200% సక్సెస్ అవుతారండి, అందులో డౌట్ లేదు. ఓకేనా? ఎనీ డౌట్స్ నాకు క్లారిఫై చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ జస్ట్ గారు. థ్యాంక్ యూ చంద్ర. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఒక్క ఎక్స్ప్లెనేషన్. మాట చెప్తాను నేను. చెప్పండి. అమ్మ ఒక్క మాట చెప్తాను నేను. మొన్న బటర్ఫ్లై కనిపించింది, నిన్న బటర్ఫ్లై వచ్చి నాకు ఇక్కడ చేక్ టచ్ చేసింది. కరెక్ట్ ఇక్కడ టచ్ చేసి వెళ్ళిపోయింది. దానికి ఏం రీజన్ అనిపించలేదు నాకు. థ్యాంక్ యూ చెప్పాను, ఐ లవ్ యూ చెప్పాను. ఏదైనా దానికి ఏమనుకున్నా సరే అది దాన్ని అలా టచ్ చేస్తే హ్యాపీగా అనిపించింది నాకు. శ్రీనివాస్ షీ ఇస్ Sure. ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. చెప్పండి. శిల్ప గారు, మన గ్రూప్ లో రియల్ బటర్ఫ్లై విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ చూస్తే చాలు అందరూ బటర్ఫ్లై అయిపోతారు. ఇంక వేరే బటర్ఫ్లై ఎందుకు? సార్ నాకు అలా కాదు, నా అమ్మ వాళ్ళు ఉన్నందుకు నాకు ఇంకా ఎప్పుడు బుక్ పైన కూడా బటర్ఫ్లై ఉంటుంది. కానీ నాకు రియల్ గా టచ్ చేసింది, అంటే నాకు అమ్మ రూపంలో వచ్చి టచ్ చేసిందో నాకు తెలియదు, కానీ హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు టచ్ చేయని బటర్ఫ్లై వచ్చి రైట్ సైడ్ టచ్ చేసి వెళ్ళిపోయింది. చాలా బూస్టప్స్ వచ్చాయి అప్పుడు. మనకేదో సెక్స్ అయ్యే ముందు ఆల్రెడీ జరుగుతుంది. మనకి బటర్ఫ్లై టచ్ చేయడం లేదంటే మన ఇంటికి అన్నోన్ పర్సన్స్ వచ్చి మన బ్లెస్సింగ్ చేస్తుంటారు. రేపు అబ్జర్వ్ చేయండి. మన ఇంటికి అన్నోన్ పర్సన్స్ మన బ్లెస్సింగ్ చేస్తుంటారు. మీకు సంబంధం లేని వాళ్ళు మీకు తెలియని ఆ రోజు బ్లెస్సింగ్ చేస్తారు. అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరో ముఖ్యమంత్రి నువ్వు చూసి
ఇలా చేయి హ్యాండ్ ఇస్తే వెళ్ళిపోతుంటారు. అది డివైన్ బ్లెస్సింగ్ అండి. అది ఏ రూపం వస్తుందో తెలియదు. అలా వచ్చిందని సెక్స్ అవుతుంది అర్థం. మీకు ఫిజికల్ టచ్ తెలుస్తుంది. అదే కొంతమందికి అలా తెలుస్తుంది, కొంతమంది మెడిటేషన్ తెలుస్తుంది. మెడిటేషన్ ఉండి అలా తలమ చేయట్టినట్టు, తలమ చేయడం పామునట్టు ప్రేమగా ఏంటి భుజం మీద తట్టినట్టు వస్తుందని. అలా వస్తే మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది మీనింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు, అందులో డౌట్ లేదు. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మీ మనసులో ఏదో కోరుకుంది, అది నెరవేరబోతుందని మీనింగ్ కదా దానికి. ఓకేనా? అలాగైతే నేను తర్వాత 10 minutes ఆగి కాల్ చేస్తాను సార్ మీకు. చేయండి. మీరు రాలే కదా రాజమండ్రి 2 days జర్నీ పడదు. సరే ఫోన్ చేయండి. ఓకేనా? సరే సరే, ఫోన్ చేయండి. ఓకే. జయలలిత గారు అలాగే అండి, అలాగే. మీరు కూడా త్వరలో నవ్వుతారండి. ఇంకా ఇంకా ఆవిడ శిల్పకర ఎక్కువ నవ్వుతారు మీరు. చూస్తాను నేను, నాది గ్యారంటీ. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జస్ట్ గారు, థ్యాంక్ యూ చంద్ర గారు. Thank you, Srinivas. Thank you, everyone. Divine blessings to you. See you tomorrow. Everything is for good, Shilpa. Don't worry. Thank you, Amma. Always your blessing. Yes.